ఇది 2000తో ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు ఒకవైపు జనసేన ఇంకోవైపు బీజేపీ ఈ రెండు ఓట్లు కలిస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, మెజారిటీ పెరుగుతుంది. కాబట్టి మనకు సామెత చెప్పినట్టు వేడి నీళ్ళకి చన్నీళ్ళకు వేడి నీళ్ళు ఇట్లా అంటాం కదండి. అదేవిధంగా ముగ్గురు కలిశారు. ఇదొకటి, ఇదంతా పాజిటివ్ లైన్. ఇంకా నెగటివ్ లైన్ ఏముంది ఇక్కడ మనకు అంటే, షర్మిల గారు స్వయాన చెల్లెలు అన్న కోసం పాదయాత్ర చేశారు. తెలంగాణలో కూడా ఆమె తిరిగారు. జగనన్న ఆమె ఏమన్నారండి, జగనన్న వదిలిన బాణాన్ని నేను అన్నారు. అన్న కోసం త్యాగం చేశారు. ఆమె మొఖాల నొప్పులు అవుతే అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ఆమె అంత పాదయాత్ర చేశారు. హైదరాబాద్ నుంచి మొత్తం శ్రీకాకుళం వరకు ఆమె పాదయాత్ర చేశారు. అంటే అన్న కోసం ఆమె త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లెల్ని పక్కన పెట్టారు, ఒక చెల్లెల్ని. ఇంకో బాబాయ్ వాళ్ళ డాటర్ ఉందిగా సునీత గారు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు, మా నాన్న హంతకుడు ఈయననే అని చెప్పేసి. రెండు అయినాయా? ఇంకా మూడో అంశం ఏంటంటే, విజయమ్మ గారు ఇటు కొడుకు ఇటు కుమార్తె తేల్చుకోలే అమెరికా వెళ్ళిపోయారు. అయినప్పటికీ మా డాటర్ని గెలిపించండి అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ని కోణాల నుంచి చూస్తే ఒక 3 ఫ్యాక్టర్స్ ఏమో కలిసాయి, 3 ఫ్యాక్టర్స్ ఏమో అటాక్ చేశారు. ఆయన ఏమో సింగిల్ అయ్యాడు. ఇవన్నీ కూడా అంటే నేను ఎందుకు స్వయంకృతాపరాధం అన్నాను అంటే, చెల్లెలు నువ్వు ఈ కుటుంబ సమస్య కదండి. మనకు సామెత ఉండి ఇంటే గెలిచి బయట గెలవమన్నారు. నువ్వు ఇంట్లో సమస్యనే తీర్చుకోలేకపోయినావు కదా, చెల్లెల్ని కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఈ సమస్య రాకపోయేది కదా. అదేవిధంగా సునీత గారితో కూడా మాట్లాడుకుంటే అయిపోయేది కదా. నేను ఎంక్వైరీ చేపిస్తాను, దోషులను పట్టిద్దాము అని చెప్పి. ఒక బ్రేకింగ్ స్టెప్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజానగర్లో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ ఘన విజయం సాధించాడు. చూస్తుంటే దాదాపు చాలా చోట్ల డిక్లేర్ అయిపోతోంది. రాజానగర్లో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘన విజయం సాధించాడు. గోపాలపురంలో టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు విజయం సాధించిన డిక్లేర్ అవుతోంది. ఇప్పుడు అంటున్న మనకి ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కూడా విజయం సాధించారు. ఆచంట్లో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ కూడా విజయం సాధించాడు. మొత్తం మీద చూస్తుంటే కూటమి అభ్యర్థుల దాదాపు క్లియర్ అయిపోతుంది, అందరూ ఘన విజయం సాధించే తీసుకెళ్తున్నారు. నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కూడా ఘన విజయం సాధించాడు. ఇటు రాజానగరం అటు నర్సాపురం కూడా డిక్లేర్ అయిపోయింది. జనసేన అభ్యర్థులు అక్కడ ఘన విజయం సాధించారు. ఇటు పిఠాపురంలో ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, వాళ్ళ అధినేత ఘన విజయం సాధించారు.